హలో వ్యూవర్స్, ఈరోజు మనం రేఖాగణితంలో 5వ భాగాన్ని చూద్దాం. సో మనం కిందటి భాగంలో చూసినట్టుగా మనం వృత్తం యొక్క ధర్మాలు మరియు వృత్తానికి గీయగల స్పర్శరేఖలను చూసాము. సో ఇప్పుడు ఆ స్పర్శరేఖల పొడవును కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం. మొదటగా వృత్తం నుండి ఒక బాహ్యంగా ఉన్న ఒక బిందువు నుండి స్పర్శరేఖ పొడవును కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో వృత్తానికి మనం బయట నుండి బాహ్యంగా ఉన్న బిందువు నుండి ఒక స్పర్శరేఖ గీసినప్పుడు ఆ స్పర్శరేఖ పొడవును మనం L అనుకుందాం. మరియు వృత్త వ్యాసార్థాన్ని R అనుకున్నట్లయితే ఆ వృత్తానికి ఆ వృత్త కేంద్రానికి మరియు బాహ్యంగా ఉన్న బిందువుకు గల దూరాన్ని మనం D అనుకున్నట్లయితే ఈ త్రిభుజము మనకు లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది. కాబట్టి లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించినట్లయితే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్గా మనం చెప్పగలుగుతాం. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు స్పర్శరేఖ యొక్క పొడవు L స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు D స్క్వేర్ మైనస్ R స్క్వేర్ గాను మరియు L ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా బాహ్య బిందువు నుండి గీసిన ఒక స్పర్శరేఖ పొడవును అండర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్గా చెప్తాము. D అనేది ఆ బిందువుకు నుండి కేంద్రంకు గల మధ్య దూరము మరియు అదేవిధంగా R అనేది వ్యాసార్థం. సో ఈ విధంగా మనము స్పర్శరేఖ పొడవుని కనుక్కోవచ్చు. అదేవిధంగా రెండు వృత్తాల మధ్య ఉమ్మడి స్పర్శరేఖను చూసినట్లయితే ఈ స్పర్శరేఖను మనం ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ అని, దీన్ని మనం ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ అని, అదేవిధంగా అనగా దీన్ని ఇంగ్లీష్లో మనం డైరెక్ట్ కామన్ టాంజెంట్, దీనికి మనం ఈ విధంగా ఒక స్పర్శరేఖను గీసినప్పుడు దీన్ని మనం తిర్యక్ స్పర్శరేఖ అని అంటాము. తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ అని అంటాము. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని అంటాము. ఇప్పుడు మనం ఈ ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖకు మరియు తిర్యక్ స్పర్శరేఖ పొడవులను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనము ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ యొక్క పొడవును కనుక్కుందాం. మొదటి వృత్తం యొక్క వ్యాసార్థాన్ని R1 గాను, రెండవ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని మనం R2గా తీసుకున్నప్పుడు మొదటి వృత్తం రెండవ వృత్తాన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు మొదటి వృత్త వ్యాసార్థాన్ని R1 గాను మరియు రెండవ వృత్త వ్యాసార్థాన్ని R2 గాను మనం తీసుకున్నప్పుడు కేంద్రం నుండి గీయబడిన రేఖ స్పర్శరేఖచే లంబకోణం చేస్తుంది. కాబట్టి మనం ఇలా గీసుకోవాలి. అదేవిధంగా ఈ రెండు వృత్తాల యొక్క కేంద్రాలను దీన్ని C1 మరియు దీన్ని C2 మరియు ఈ రెండు కేంద్రాల మధ్య దూరాన్ని మనం D అనుకున్నట్లయితే ఈ Dకి సమాంతరంగా ఉండినట్లు మనం ఇంకో రేఖను గీద్దాం. సో దీని పొడవు కూడా మనకు D అవుతుంది. మనకు కావలసిన ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవును మనం L అనుకున్నట్లయితే మనం చూసినట్లయితే దీని యొక్క వ్యాసార్థాన్ని R1 మరియు దీని యొక్క వ్యాసార్థాన్ని R2 అనుకున్నట్లయితే మనకు వచ్చే ఈ పొడవు R1 మైనస్ R2గా మనం చెబుతాం. ఈ లంబకోణ త్రిభుజంలో దీన్ని మనం T1, T2 మరియు బిందువు A అనుకున్నట్లయితే A, T1, T2 అనే లంబకోణ త్రిభుజంలో మనము మూడు భుజాలను గమనించినట్లయితే దీనిలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే కర్ణము అనగా D. సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ అనగా L స్క్వేర్ ప్లస్ R1 మైనస్ R2 స్క్వేర్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ స్పర్శరేఖ పొడవును మనం కనుక్కునేందుకు L స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఈ స్క్వేర్ తీసేస్తే మనకు అండర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్గా వస్తుంది. సో దీన్ని మనం ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవుగా చెబుతాము. అదేవిధంగా మనం ఇప్పుడు తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ యొక్క పొడవును కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవును మనం కనుక్కోవాలనగా మొదటగా మనం ఇచ్చిన వృత్తానికి తిర్యక్ స్పర్శరేఖను గీద్దాం. సో ఇచ్చిన వృత్తం యొక్క తిర్యక్ స్పర్శరేఖ ఈ విధంగా మనం అనుకున్నట్లయితే ఈ వృత్త కేంద్రం నుండి స్పర్శరేఖ పై మనకు లంబాన్ని గీసినప్పుడు ఈ వృత్త కేంద్రాల మధ్య దూరం మనం D అనుకున్నట్లయితే
దీని యొక్క పొడవు R1, అదేవిధంగా దీని యొక్క పొడవు R2. ఇప్పుడు మనం ఈ విధంగా మనం రేఖను గీసుకున్నట్లయితే ఇక్కడ మనకు లంబకోణం వస్తుంది. సో ఇది D గాను మరియు దీని యొక్క పొడవు R2 ప్లస్ R1 గాను మరియు మనకు కావలసిన స్పర్శరేఖ పొడవు అనగా ఇది L అయితే దీనికి సమాంతరంగా ఉంది కాబట్టి దీని పొడవు కూడా మనకు L అని మనం చెప్పవచ్చు. సో తిర్యక స్పర్శరేఖ పొడవు L మరియు ఈ లంబకోణ త్రిభుజం యొక్క 3 భుజాలను మనం చూసినట్లయితే ఒక భుజము L, మరొక భుజము R1 ప్లస్ R2 మరియు దీని యొక్క కర్ణము Dగా చెప్పవచ్చు. అనగా ఈ C1, C2 మరియు ఈ బిందువును మనం A అనుకుంటే C1, C2, A అనే త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి ఈ లంబకోణ త్రిభుజంలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే మనం D² = L² ప్లస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అని మరియు అదేవిధంగా L² = D² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం L కనుక్కున్నట్లయితే √D² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం తిర్యక్ స్పర్శరేఖ యొక్క పొడవును మరియు ఉమ్మడి స్పర్శరేఖ యొక్క పొడవును కనుక్కోవడం జరిగింది. D² మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ గాను ఇది డైరెక్ట్ కామన్ టాంజెంట్ యొక్క లెంత్ మరియు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ యొక్క పొడవును మనము D² మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్గా చెబుతాము. ఉమ్మడి జా యొక్క పొడవును కనుక్కోదలిచిన అనగా 2 సమాన వ్యాసార్థాలు గల వృత్తాలు ఒకదాని కేంద్రం నుండి మరొకటి పోవచ్చున్నట్లయితే ఈ వృత్తాలకు గల ఉమ్మడి జా యొక్క పొడవును మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఈ 2 వృత్తాల వ్యాసార్థాలు మనం సమానంగా తీసుకుందాం. ఈ 2 వృత్తాల వ్యాసార్థాలు మనం సమానంగా తీసుకున్నట్లయితే మొదటగా ఈ కేంద్రాన్ని C1 మరియు C2 ఈ బిందువులను మనం AB అనుకున్నట్లయితే మనము AB అనేది ఈ 2 వృత్తాలకు గల ఉమ్మడి జాగా మనం చెప్పవచ్చు. సో ఈ ఉమ్మడి జా యొక్క పొడవును కనుక్కునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. మొదటగా త్రిభుజము AC/C2ను మనం గమనించినట్లయితే త్రిభుజము AC1C2 అనేది సమబాహు త్రిభుజంగా మనం చెప్పవచ్చు. ఇది సమబాహు త్రిభుజం కాబట్టి దీని యొక్క భుజాలు వ్యాసార్థాలుగా మనం చెప్పవచ్చు. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు మనము √3/2r మనం చెప్పవచ్చు. ఇది ఒకవేళ O అయినట్లయితే మనం మొదటగా OA = BO గాను మరియు దీని యొక్క ఎత్తును √3/2r గాను చెప్పవచ్చు. అనగా AB యొక్క పొడవు దీనికి 2 రెట్లు అనగా 2 × √3/2r అనగా √3r మనం చెప్పవచ్చు. సో ఉమ్మడి జా అంటే మనం కామన్ కర్డ్గా మనం దీన్ని ఇంగ్లీష్లో చెబుతాము. సో 2 వృత్తాల యొక్క వ్యాసార్థాలు సమానమయ్యి మరియు ఒక వృత్తం మరొక వృత్తం గుండా పోచున్నట్లయితే దాని యొక్క ఉమ్మడి జా యొక్క పొడవు √3rగా అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము వృత్తానికి మరియు త్రిభుజానికి మరియు చతుర్భుజాలకు గల సంబంధాలను చూద్దాం. మొదటగా ఒక త్రిభుజంలో లేదా ఒక వృత్తంలో ఒక సమబాహు త్రిభుజాన్ని ఉంచినప్పుడు ఆ వృత్త వ్యాసార్థాన్ని మనము పరివృత్త వ్యాసార్థంగా తీసుకుంటాము. అనగా R మరియు ఇది సమబాహు త్రిభుజం కాబట్టి ఈ త్రిభుజ భుజాలను మనం Aగా తీసుకున్నట్లయితే మనము ఈ త్రిభుజం యొక్క భుజానికి మరియు వృత్త వ్యాసార్థానికి గల సంబంధం A = √3 × చెప్పవచ్చు. మీరు దీనిని పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించడం ద్వారా కనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనం త్రిభుజంలో గల అంతర్వృత్తాన్ని తీసుకున్నట్లయితే అనగా మనం దీనిలోని ఇన్ సర్కిల్ను మనం తీసుకున్నట్లయితే
మనకు కావలసిన అంతర్వృత్త వ్యాసార్థము అనగా ఇన్ రేడియస్ అనేది త్రిభుజానికి మరియు ఇన్ రేడియస్కి గల సంబంధాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది సమబాహు త్రిభుజము మరియు దీనిలోని మనం ఇన్ సెంటర్ అనగా అంతర్వృత్తాన్ని తీసుకోవడం జరిగింది. అనగా A = మనం 2√3r మనం చెప్పవచ్చు. సో త్రిభుజం అనేది వృత్తంలో అంతర్లిఖించబడినప్పుడు ఆ త్రిభుజ భుజం అనేది √3 పరివృత్త వ్యాసార్థానికి √3 రెట్లుగాను మరియు అంతర్వృత్త వ్యాసార్థానికి 2√3 రెట్లుగాను ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య సంబంధం మనం చూసినప్పుడు √3 R = 2√3 r గాను మరియు R/r = 2/1 గాను మనం చెప్పడం జరుగుతుంది. అనగా ఒక త్రిభుజంలోని అంతర్వృత్త మరియు పరివృత్త వ్యాసార్థాల నిష్పత్తిని మనం చూసినట్లయితే మొదటగా పరివృత్తము తరువాత మనం అంతర్వృత్త వ్యాసార్థాలను మనం చూసినట్లయితే మనము 2/1గా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఒక వృత్తంలో మనం లంబకోణ త్రిభుజాన్ని పెట్టినట్లయితే ఈ లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము ఎల్లప్పుడూ వృత్తం యొక్క వ్యాసంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అర్ధవృత్తంలో గల కోణము ఎల్లప్పుడూ 90 డిగ్రీలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక వృత్తంలో మనం లంబకోణ త్రిభుజాన్ని పెట్టినప్పుడు ఆ లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము ఎల్లప్పుడూ వృత్తం యొక్క వ్యాసంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక అర్ధవృత్తంలో అంతర్లిఖించబడిన లంబకోణ త్రిభుజం యొక్క లేదా ఏదేని ఒక త్రిభుజం యొక్క గరిష్ట వైశాల్యాన్ని కనుగొనమన్నప్పుడు సో ఒక అర్ధవృత్తంలో ఒక త్రిభుజాన్ని పెట్టినప్పుడు దీని గరిష్ట వైశాల్యాన్ని మనం కనుగొనదలిచిన దీని భూమి అనేది వ్యాసంగాను అనగా 2r గాను మరియు ఈ త్రిభుజం యొక్క ఎత్తు r గాను ఉంటుంది. సో దీని యొక్క గరిష్ట వైశాల్యము సో మనం అర్ధవృత్తంలో చాలా త్రిభుజాలను అంతర్లిఖించవచ్చు కానీ గరిష్ట పొడవు అనగా గరిష్ట ఎత్తు మనకు మధ్య బిందువు దగ్గర వస్తుంది అనగా అది వ్యాసార్థానికి సమానమని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గరిష్ట ఎత్తు మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ABC అనేది గరిష్ట వైశాల్యం గల త్రిభుజంగా మనం చెప్పగలుగుతాము. సో ఈ త్రిభుజ వైశాల్యం అనేది భూమి 1/2 ఇంటూ భూమి 2r గాను ఎత్తు r గాను చెప్పవచ్చు. సో దీనిని మనం r² చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒక త్రిభుజంలో ఒక అర్ధవృత్తంలో గల గరిష్ట త్రిభుజ వైశాల్యము r² చూసాము. అదేవిధంగా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక వృత్తాన్ని అంతర్లిఖించినప్పుడు ఆ వృత్త వ్యాసార్థాన్ని ఎలా కనుక్కుందామో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ABC అయినట్లయితే ఆ అంతర్వృత్త వ్యాసార్థం అనేది మనం r తీసుకున్నప్పుడు మనం దీని యొక్క పొడవును r గాను దీనిని కూడా r గాను చెప్పవచ్చు. మనం వృత్త ధర్మాలలో చూసినట్టుగా స్పర్శరేఖల యొక్క పొడవు సమానంగా ఉంటాయి. ఏదైనా ఒక బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శరేఖల పొడవు ఎల్లప్పుడూ సమానమని మనం చూసాము. అనగా టాంజెంట్స్ యొక్క లెంత్ ఆల్వేస్ ఈక్వల్ అని చెప్పవచ్చు. సో ఇది r అయినప్పుడు మిగిలిన పొడవు a-r గాను మరియు ఇది a-r అయితే మిగిలిన పొడవు ఈ రెండు స్పర్శరేఖల పొడవులు సమానం కాబట్టి దీన్ని మనం a-r గాను చెబుతాము. అదేవిధంగా ఈ మిగిలిన పొడవు b-r కాబట్టి దీన్ని మనం b-rగా చెబుతాము. ఇప్పుడు మనం cని చూసినట్లయితే c అనేది a-r + b-rగా మనం చెప్పవచ్చు. అనగా 2r = a + b - c గాను అనగా అంతర్వృత్త వ్యాసార్థాన్ని మనం a + b - c/2గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఒక లంబకోణ త్రిభుజంలో అంతర్లిఖించబడిన అంతర్వృత్త వ్యాసార్థాన్ని లంబకోణ త్రిభుజ భుజాలను ఉపయోగించి ఇలా కనుక్కోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఒక త్రిభుజంలో ఒక చతురస్రాన్ని ఉంచే ప్రయత్నం చేద్దాం. ఒక త్రిభుజంలో ఒక చతురస్రాన్ని పెట్టినప్పుడు
ఈ చతురస్రం యొక్క కర్ణము ఆ వృత్త వ్యాసానికి సమానంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ చతురస్రం యొక్క కర్ణము వృత్త వ్యాసానికి సమానము. మొదటగా మనము వృత్త వ్యాసాన్ని 2r అనుకున్న చతురస్రం యొక్క కర్ణము పరివృత్తము కాబట్టి 2 × R తీసుకుందాం. వృత్తం యొక్క కర్ణము మనకు √2a అవుతుంది. అనగా చతురస్రం యొక్క భుజము a తీసుకున్నట్లయితే చతురస్రం యొక్క కర్ణము √2a అవుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే 2 × R √2 × aగా మనం చెప్పగలుగుతాము. దీనిలో a √2 R మనం దీన్ని చెప్పవచ్చు. సో ఇది మనకు పరివృత్త వ్యాసార్థం తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఒక చతురస్రంలో మనం ఒక వృత్తాన్ని అంతర్లిఖించబడినప్పుడు, అనగా ఒక చతురస్రంలో మనం ఒక వృత్తాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆ చతురస్ర భుజము అనేది ఇచ్చిన వృత్తం యొక్క వ్యాసానికి సమానం కావాలి. వృత్తం యొక్క వ్యాసాన్ని 2r గాను మరియు భుజాన్ని మనం a గాను చూసుకున్నట్లయితే a = 2r గా చెప్పవచ్చు. ఈ రెండింటిని మనం సమానం చేసినట్లయితే √2 × R 2 × r గాను మరియు R/r √2/1 గాను చెబుతాము. అనగా ఒక చతురస్రం యొక్క పరివృత్తము మరియు అంతర్వృత్త వ్యాసార్థాల నిష్పత్తిని మనం √2:1 గా చెబుతాము. అదే మనం త్రిభుజంలో చూసినట్లయితే త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థము మరియు అంతర్వృత్త వ్యాసార్థాల నిష్పత్తిని మనం 2/1 గా చూసాము. అదేవిధంగా ఒక చతురస్రం యొక్క అంతర్వృత్త మరియు పరివృత్త వ్యాసార్థాలను మనం చూసినట్లయితే అవి √2:1 నిష్పత్తిలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక వృత్తంలో దీర్ఘచతురస్రాన్ని ఉంచే ప్రయత్నం చేద్దాం. వృత్తంలో మనం దీర్ఘచతురస్రాన్ని పెట్టినప్పుడు, ఒక వృత్తంలో మనం దీర్ఘచతురస్రాన్ని ఉంచే ప్రయత్నం చేసినప్పుడు ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు L మరియు B అయినప్పుడు ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అనేది వృత్తం యొక్క వ్యాసానికి సమానం అవుతుంది. ఎందుకనగా దీర్ఘచతురస్రంలోని భుజాల మధ్య కోణము 90 డిగ్రీస్, అనగా ఒక అర్ధవృత్తంలోని కోణం మాత్రమే 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ABCD అనే దీర్ఘచతురస్రాన్ని మనం వృత్తంలో పెట్టినప్పుడు AC అనేది దీర్ఘచతురస్రం యొక్క కర్ణము మరియు అదేవిధంగా వృత్తం యొక్క వ్యాసంగా మనం తీసుకుంటాము. వృత్త వ్యాసాన్ని మనం 2r గాను మరియు అదేవిధంగా కర్ణాన్ని మనం √L² + b గాను చెబుతాము. L² + b² గాను చెబుతాము. అనగా ఇప్పుడు మనం వృత్త వ్యాసార్థాన్ని కనుగొన్నప్పుడు √L² + b² గాను చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చినప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనవచ్చు. ఒకవేళ వృత్తం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనదలిచిన r² అనగా L² + b²/4 ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా ఏదైనా ఒక వృత్తాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ వృత్తము చతుర్భుజం యొక్క అన్ని భుజాలను తాకటున్నట్లయితే, మొదటగా మనం చతుర్భుజాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ABCD అనేది ఒక చతుర్భుజము. ఒక వృత్తము ఈ చతుర్భుజ భుజాలన్నిటిని మనం తాకుతున్నట్లు గీసినట్లయితే, సో ఈ వృత్తము చతుర్భుజ భుజాలన్నిటినీ తాకుతుంది, సో అనగా స్పర్శిస్తుంది. సో ABCD అనే చతుర్భుజ భుజాలను ఈ చతుర్భుజంలో ఒక వృత్తము అంతర్లిఖించబడితే మొదటగా స్పర్శరేఖ పొడవులు సమానము. మొదటగా మనం ఇది x అనుకుందాం. సో దీని యొక్క పొడవు కూడా x అవుతుంది. అదేవిధంగా ఇది y అనుకున్నట్లయితే ఇది y అవుతుంది. ఇది z అనుకున్నట్లయితే ఇది z, ఇది w అనుకున్నట్లయితే ఇది కూడా మనకు w అవుతుంది. మనము ఆ చతుర్భుజం యొక్క ఎదుటి భుజాలను మనం గమనించినట్లయితే వాటి పొడవుల మొత్తం మనం గమనించినట్లయితే x + y + w + x + y + z గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే వీటి ఎదుటి భుజాల మొత్తాలు సమానంగా మనం చెప్పవచ్చు. అనగా AB + CD = BC + ADగా మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకనగా AB + CDని చేసినప్పుడు మనకు W + x + y + z గాను మరియు BC + ADని చేసినప్పుడు YZXW గాను మనం చెబుతాము. అనగా ఒక వృత్తాన్ని అంతర్లిఖించబడినట్టయితే ఆ వృత్తంలో ఆ చతుర్భుజ భుజాలు ఎదుటి భుజాలు సమానంగా మనం చెబుతాము. సో అదేవిధంగా ఒక వృత్తంలో ఒక క్రమ షడ్భుజాన్ని మనం ఉంచినప్పుడు
ఈ క్రమ షడ్భుజి యొక్క వైశాల్యాన్ని మరియు చుట్టుకొలతను కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా వృత్త కేంద్రం నుండి వృత్తంపై ఏదైనా ఒక బిందువు మధ్య దూరాన్ని మనము వ్యాసార్థంగా చెబుతాం. మరియు దీన్ని 6 సమాన భాగాలుగా చేస్తున్నాం కాబట్టి ప్రతి భాగం యొక్క కోణము 60 డిగ్రీలుగాను చెబుతాము. అనగా ఈ 6 త్రిభుజాలను మనము సమబాహు త్రిభుజాలుగా గుర్తించాలి. సో ఈ 6 త్రిభుజాలు మనకు సమబాహు త్రిభుజాలు. అనగా ఈ మిగిలిన భుజం కూడా మనం 6గా లెక్కించవచ్చు. అనగా ఈ షడ్భుజి యొక్క వైశాల్యం మనము 6 × √3/4 × a². అనగా ఈ మనకు షడ్భుజి యొక్క వైశాల్యము అనగా దీని యొక్క ఏరియా మనం కనుగొన్నట్లయితే 6 సమబాహు త్రిభుజాల వైశాల్యానికి సమానం అవుతుంది. సో ఈ 6 సమబాహు త్రిభుజాలు 6 × √3/4 × a², 3√3/2 a²కు సమానము. అదేవిధంగా ఈ షడ్భుజి యొక్క చుట్టుకొలత మనం చూసినట్లయితే 6 × రేడియస్కు సమానము. సో ఈ విధంగా మనము ఆ షడ్భుజి యొక్క వైశాల్యాన్ని మరియు షడ్భుజి యొక్క చుట్టుకొలతను కనుక్కోవచ్చు. సో ఈ ఫార్ములాలు మనకు యూజ్ అవుతాయి. సో అదేవిధంగా ఒక వృత్తాన్ని మరొక వృత్తంలో అంతర్లిఖింపజేసినప్పుడు ఈ వృత్త కేంద్రాలు మనకు సమానమైతే దీన్ని మనం స్మాల్ r మరియు క్యాపిటల్ Rగా తీసుకున్నట్లయితే మనం ఈ షేడ్ చేసిన రీజియన్ అనేది అనగా ఆ రింగు యొక్క వైశాల్యాన్ని మనం కనుగొన్నట్లయితే ఆ 2 వృత్తాల మధ్య అంతర్లిఖించబడిన వైశాల్యాన్ని మనం కనుగొనదలిచిన ఆ వైశాల్యము బాహ్య వృత్తం నుండి అంతర్వృత్త వైశాల్యాన్ని మనం తీసేయాలి. సో పై R² మైనస్ స్మాల్ r². సో పై R మైనస్ స్మాల్ r ఇంటూ R ప్లస్ స్మాల్ rగా మనము ఆ 2 వృత్తాల మధ్య వైశాల్యాన్ని ఈ విధంగా చెబుతాము. సో ఈ విధంగా వృత్త వైశాల్యం మధ్య ఉన్న సూత్రాలను మనం గమనించాము. సో ఇప్పుడు మనం ఈ వృత్తాలకు మరియు స్పర్శరేఖలకు వీటి మధ్య ఉన్న కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో మొదటగా వృత్తాలను మరియు వాటి యొక్క స్పర్శరేఖలను లేదా ఛేదన రేఖలకు మధ్య ఉన్న సంబంధంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు మరియు వృత్త కేంద్రము నుండి Q అనే బిందువుకు గల మధ్య దూరము 25 సెంటీమీటర్లు అయితే ఆ వృత్త వ్యాసార్థము ఎంత? మొదట చెప్పిన విధంగా ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి మనం స్పర్శరేఖ గీయడం జరుగుతుంది. సో మరియు ఈ స్పర్శరేఖ అనేది వృత్త కేంద్రం నుండి ఉన్న పొడవును మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శరేఖ పొడవు గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు అయితే ఆ వృత్త కేంద్రము నుండి Q బిందువుకు గల మధ్య దూరము 25 సెంటీమీటర్లు. సో వృత్త కేంద్రాన్ని మనం O అనుకున్నట్లయితే Qకి మరియు వృత్త కేంద్రానికి ఉన్న దూరం 25 సెంటీమీటర్లు అయితే ఆ వృత్త వ్యాసార్థాన్ని మనం కనుగొనాలి. సో వృత్త వ్యాసార్థం మనం స్మాల్ r అనుకున్నట్లయితే సో మనం P దగ్గర స్పర్శరేఖ గీసినట్లయితే త్రిభుజము OPQ అనేది లంబకోణ త్రిభుజంగా మనం గమనించవచ్చు. సో అది లంబకోణ త్రిభుజము అయినా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినప్పుడు r² + 24² = 25² మనం చెప్పవచ్చు. సో r² = 625 - 576, r √49 అనగా మనం 7 సెంటీమీటర్లుగా మనం దీన్ని గమనించవచ్చు. మరియు మనం లంబకోణ త్రిభుజంలో చెప్పిన ట్రిప్లెట్ల ఆధారంగా కూడా 7, 24, 25 అనేది మనం ఒక ట్రిప్లెట్గా గుర్తించవచ్చు. అనగా 24, 25 వచ్చినప్పుడు మనకు మిగిలిన భుజం 7గా మనం గుర్తించినట్లయితే మనం ఈ ప్రశ్నను సులువుగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదేవిధంగా మనము ఒక త్రిభుజము మరియు చతుర్భుజము లేదా చతుర్భుజ వైశాల్యాలకు సంబంధించిన ఒక ప్రశ్నను చూద్దాం. ఒక దీర్ఘచతురస్రము EF ABCD ఒక దీర్ఘచతురస్రము EFలు వరుసగా Fలు వరుసగా BC మరియు ADల మధ్య బిందువులు అయితే G అనేది EF పై ఏదేని ఒక బిందువు అయితే GAB అనే త్రిభుజ వైశాల్యము దేనికి సమానమో అడుగుతున్నాడు. E and Fలు
ఈ దీర్ఘచతురస్రం యొక్క మధ్య బిందువులు అయితే ఈ భుజంపై ఏదేని ఒక బిందువుగా మనం దీన్ని తీసుకుందాం. సో ఏబిసిడి అనేది మనం ఒక దీర్ఘచతురస్రంగా తీసుకున్నప్పుడు ఈ అండ్ ఎఫ్లు బి మరియు సిల యొక్క బీసీ మరియు ఏడీల యొక్క మధ్య బిందువులు. సో జి అనేది ఈఎఫ్పై ఏదో ఒక బిందువుగా మనం తీసుకున్నట్లయితే మనము ఈ క్రింద దీర్ఘచతురస్రాన్ని గమనించినట్లయితే ఏ ఆర్ జిఏబి అనేది ఈఏబిఎఫ్ అనగా జిఏబి అనేది దీర్ఘచతురస్రము ఏబిఈఎఫ్లలో సగంగాను మరియు మొత్తం దీర్ఘచతురస్రాన్ని మనం చూసినట్లయితే దానిలో 4వ వంతుగా ఉంటుంది. సో అనగా మనకు ఇచ్చిన త్రిభుజము ఆ దీర్ఘచతురస్రంలో 4వ వంతుగా ఉంటుందని మనం చెప్పగలము. మనము ఇంతకుముందు చూసిన త్రిభుజము మరియు చతుర్భుజాల మధ్య సంబంధాన్ని చూసినట్లయితే ఒక త్రిభుజానికి మరియు ఒక చతుర్భుజానికి అనగా ఒక దీర్ఘచతురస్రానికి ఇవి రెండు సమాంతర రేఖల మధ్య ఉంటూ మరియు వాటి యొక్క భూములు సమానమైతే అవి ఆ త్రిభుజము ఆ చతుర్భుజంలో సగంగా ఉంటుందని మనం చూసాము. సో ఆ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మనము జిఏబి అనేది ఏబిఈఎఫ్లో సగంగాను మరియు ఏబిఈఎఫ్ అనేది ఏబిసిడిలో సగంగా ఉన్నందున జిఏబి అనేది ఏబిసిడిలో 4వ వంతు ఉంటుందని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా మనము మళ్ళీ వైశాల్యాలపై మరొక క్వశ్చన్ని చూద్దాం. ఓ అనేది ఏబిసిడిలో ఒక సమాంతర చతుర్భుజంలో ఒక బిందువు అయితే మనము త్రిభుజము ఏఓబి మరియు సిఓడిల మధ్య సంబంధాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటగా త్రిభుజాన్ని చూసినట్లయితే ఒక చతుర్భుజంలో తీసుకుని ఒక సమాంతర చతుర్భుజంలో అనగా ఏదైనా ఒక చతుర్భుజం తీసుకుని ఒక సమాంతర చతుర్భుజము అనగా మనం ఒక పారలోగ్రామ్ తీసుకున్నట్లయితే దీనిలో ఓ అనేది ఏదో ఒక బిందువు అయినప్పుడు ఈ విధంగా చూసినట్లయితే ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి అనుకున్నట్లయితే ఏఓబి అనగా ఈ ఏరియా మరియు సిఓడి. సో ఇప్పుడు మనం ఏఓబి మరియు సిఓడిలను షేడ్ చేసినట్లయితే ఈ షేడ్ చేసిన రీజియన్ అనేది మనకు అన్షేడెడ్ రీజియన్ ఏదైతే ఉందో దానికి సమానంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ షేడ్ చేసిన రీజియన్ అనేది ఈ మొత్తం చతుర్భుజంలో 1/2వ వంతుగా ఉంటుందని మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ షేడ్ చేసిన రీజియన్ అనేది షేడ్ చేయని రీజియన్కి సమానంగా ఉంటుంది అనగా ఏఓడి ప్లస్ బిఓసిలకు సమానంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము త్రిభుజాలకు మరియు చతుర్భుజాలకు ఉన్న మధ్య సంబంధాన్ని చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక సమచతుర్భుజం యొక్క భుజం పొడవు 5 సెంటీమీటర్లు మరియు దానిలో ఒక కర్ణం పొడవు 8 మీటర్లు అయితే దాని యొక్క రెండవ కర్ణం పొడవు ఎంత? ఒక సమచతుర్భుజము అనగా మనం ఒక రాంబస్ను గీసినట్లయితే రాంబస్లోని అన్ని భుజాలు మనం సమానంగా చెప్పవచ్చు. దీని యొక్క కర్ణం మనం 2x మరియు మరొక కర్ణం దీన్ని మనం 2y అనుకున్నట్లయితే ఇది x, ఇది x, ఇది y అనుకున్నట్లయితే ఈ x మరియు y మరియు ఏలకు ఉన్న సంబంధాన్ని మనం x² + y² = a² మనం చెప్పవచ్చు. భుజం పొడవును ఇవ్వడం జరిగింది. సో భుజం పొడవు మనం తీసుకున్నట్లయితే 5 గాను మరియు ఒక కర్ణం యొక్క పొడవు అనగా 2x = 8 అనగా x 4 గాను తీసుకున్నట్లయితే 4² + y² = 5² అనగా y² మనం 9 అనగా y 3 గాను మరియు రెండవ కర్ణాన్ని 2y అనగా d2 = 2y = 2 × 3 6గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం రాంబస్ యొక్క రెండవ కర్ణాన్ని కనుగొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఉపయోగించిన సూత్రం పైథాగరస్ సూత్రంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రక్క పటంలో ఓ కేంద్రంగా గల వృత్తానికి ఏపీ మరియు ఏక్యూలు 2 స్పర్శరేఖలు మరియు POQ 110 డిగ్రీలు అయిన యాంగిల్ PAQ మనం చెప్పాలి. సో ఇప్పుడు మనం ఈ ప్రక్క పటాన్ని కనుక మనం గుర్తించినట్లయితే మొదటగా మీరు ఒక స్పర్శరేఖకు మరియు వృత్తం
వృత్త కేంద్రం నుండి గీసిన రేఖకు మధ్య గల కోణాన్ని 90 డిగ్రీలుగా మనం గుర్తించాలి. మరలా స్పర్శరేఖకు మరియు వృత్తం నుండి గీచిన రేఖకు గల కోణాన్ని మనం 90 డిగ్రీలుగా గుర్తించినట్లయితే ఓపిఏక్యూ అనేది ఒక చతుర్భుజం. ఒక చతుర్భుజంలోని మొత్తం కోణాల మొత్తము 360 అయితే 90 90 180 కాగా మిగిలిన రెండు కోణాల మొత్తాన్ని మనం 180గా చెప్పవచ్చు. అనగా ఇది 110 అయినప్పుడు ఇది మనకు 70 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము పిఏక్యూని 70 డిగ్రీలు అని చెబుతాము. సో ఈ విధంగా చతుర్భుజం యొక్క మొత్తం కోణాలను 360కి సమానం చేయడం ద్వారా మనము దానిలోని కోణాన్ని కనుగొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓ కేంద్రముగా వృత్తానికి బాహ్య బిందువు పి నుండి పిఏ మరియు పిబి అనే రెండు స్పర్శరేఖలు గీయబడ్డాయి. ఆ స్పర్శరేఖల మధ్య కోణము 80 డిగ్రీలు అయిన యాంగిల్ పిఓఏని మనం కనుక్కోవాలి. ఓ కేంద్రముగా వృత్తానికి బాహ్య బిందువు పి నుండి పిఏ మరియు పిబి అనే స్పర్శరేఖలు గీయబడ్డాయి. మొదటగా మనము వృత్తం యొక్క కేంద్రము ఓగా తీసుకున్నట్లయితే ఈ వృత్తానికి బాహ్య బిందువు పి నుండి మనం రెండు స్పర్శరేఖలను గీద్దాం. ఈ రెండు స్పర్శరేఖల మధ్య కోణాన్ని 80 డిగ్రీలుగా ఇవ్వడం జరిగింది. సో కేంద్రము ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఈ స్పర్శరేఖలు మనకు వృత్తం నుండి గీయబడిన రేఖతో చేయి కోణము 90 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు మరియు బాహ్య బిందువు పి వృత్తం నుండి చేయు స్పర్శరేఖలు మనకు పిఏ మరియు పిబిలు అయినా ఈ స్పర్శరేఖల మధ్య కోణము 80 డిగ్రీలు అయినట్లయితే ఇప్పుడు మనం పిఓఏను మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో అనగా ఈ యొక్క కోణాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మొదటగా మనం చూసినట్లయితే ఓఏపిబి అనేది ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తం 360కి సమానము. సో ఈ చోట 90 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు మనం తీసివేసినట్లయితే మిగిలిన కోణాల మొత్తాన్ని మనం 180 డిగ్రీలుగాను మరియు ఈ కోణం మనకు 80 డిగ్రీలు అయినప్పుడు మిగిలిన కోణం మనకు 100 డిగ్రీలుగా చెప్పవచ్చు. ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు కాబట్టి ఈ రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అనగా ఓపి అనేది కోణ సమద్విఖండన రేఖగా మనం చెప్పుకోవచ్చు. సో అనగా ఈ 100 డిగ్రీలను మనం రెండుగా విభజిస్తే ప్రతి ఒక్క కోణం మనం 50 డిగ్రీలుగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము పిఓఏను 50 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో పిఓఏ అనేది 50 డిగ్రీలని మనం చెబుతాము. అదేవిధంగా ప్రక్కపటంలో ఓ కేంద్రముగా గల వృత్తానికి XY మరియు X', Y' అనే రెండు సమాంతర స్పర్శరేఖలు గీయబడ్డాయి. మరొక స్పర్శరేఖ AB స్పర్శ బిందువు C గుండా పోతూ XYను A వద్ద, X', Y'ను B వద్ద ఖండించింది. అయినా మనకు ఇప్పుడు AOB కనుక్కోవాలి. సో మొదటగా ఈ ఇచ్చిన పటాన్ని మనం చూసినట్లయితే స్పర్శరేఖ చేయు కోణము 90 డిగ్రీలు అని మనకు తెలుసు. సో ఈ విధంగా మనము మరొక స్పర్శరేఖను గీసినట్లయితే స్పర్శరేఖపైకి మరొక లంబాన్ని గీసినట్లయితే దీన్ని మనం P అని అనుకుందాం. సో దీని A, దీని Q అండ్ Rలు అనుకున్నప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ అనగా ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలుగా మనం నిరూపించవచ్చు. ఎందుకనగా స్పర్శరేఖ పొడవులు మరియు ఒక ఉమ్మడి రేఖ మరియు ఈ రెండు భుజాల మధ్య కోణాలు. సో రెండు భుజాలు మరియు వాటి కోణాలు సమానం కావున లేదా మనము 3 రేఖలను కూడా సమానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వ్యాసార్థము. ఈ 3 భుజాలు ఈ రెండు త్రిభుజాలను మనం త్రిభుజం 1 మరియు త్రిభుజం 2లను గమనించినట్లయితే ఈ త్రిభుజం 1 మరియు 2లో గల 3 భుజాలు మరొక త్రిభుజంలో గల 3 భుజాలకు సమానము. ఒక త్రిభుజంలో గల 3 భుజాలు మరొక త్రిభుజంలో గల 3 భుజాలకు సమానమైనప్పుడు ఆ త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలు అని అంటాము. సర్వసమాన త్రిభుజాలలో కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ కోణాన్ని మనం x డిగ్రీలు తీసుకున్నట్లయితే మిగిలిన కోణం కూడా x డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు కాబట్టి దీన్ని మనం y డిగ్రీలు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు కోణం y డిగ్రీలుగా వస్తుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మనము కేంద్రం వద్ద గల మొత్తం కోణాన్ని గమనించినట్లయితే 2x + 2y =
ఒక సరళ రేఖను ఏర్పరుస్తుంది కాబట్టి దాన్ని మనం 180 డిగ్రీలుగా తీసుకున్నట్లయితే మరియు x+y అనేది మనం 90 డిగ్రీలుగా తీసుకోవచ్చు. సో మనకు కావలసిన కోణాన్ని మనం చూసినట్లయితే మనకు కావలసిన కోణం అనేది మనము ఈ కోణాన్ని x గాను మరియు ఈ కోణాన్ని x అనుకున్నట్లయితే ఈ కోణము y గాను మనం తీసుకోవడం జరిగింది. మనకు కావలసిన కోణము AOB అంటే మనకు కావాల్సింది x+y. సో x+y యొక్క విలువ మనము 90 డిగ్రీలుగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనము మరొక ప్రశ్నను చూద్దాం. 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల వ్యాసార్థాలతో 2 ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తము యొక్క జా పొడవు కనుక్కోండి. ఏకకేంద్రం గల 2 వృత్తాలను మనం తీసుకున్నట్లయితే ఇవి 2 ఏకకేంద్రం గల వృత్తాలు మరియు పెద్ద వృత్తం యొక్క జా చిన్న వృత్తాన్ని స్పర్శిస్తుంది. అయితే మనం ఇప్పుడు ఆ స్పర్శించే జా యొక్క పొడవును కనుక్కునే ప్రయత్నాన్ని చేద్దాం. సో ఈ స్పర్శించే జా యొక్క పొడవును మనం కనుక్కోవాలంటే మొదటగా ఆ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థము 3 మరియు పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థాన్ని మనం 5గా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఏర్పడే త్రిభుజం లంబకోణ త్రిభుజంగా మనం చెప్పవచ్చు. జా AB అయినట్లయితే AP అనేది ABను 2 సమాన భాగాలుగా విభజిస్తుంది మరియు లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించినట్లయితే AP యొక్క పొడవు 4గా మనం చెప్పవచ్చు. అనగా AB అనేది APకి 2 రెట్లు ఉంటుంది. అనగా 2 × 4 8 సెంటీమీటర్లుగా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఆ చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జాను 8 సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు వ్యాసార్థముగా గల 2 వృత్తాల కేంద్రాలను వరుసగా A మరియు Bలు 2 వృత్తాల కేంద్రాలు వరుసగా A మరియు Bలు ఆ 2 వృత్తాల అంతర్గతంగా స్పర్శించుకుంటాయి. రేఖాఖండం AB యొక్క లంబ సమద్విఖండన రేఖ పెద్ద వృత్తంను PQలా కలిస్తే దాని పొడవు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. 2 వృత్తాలు మనకు అంతరంగా స్పర్శించుకున్నట్లయితే 2 వృత్తాలు మనకు అంతరంగా స్పర్శించుకుంటున్నాయి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము 5 మరియు దీని యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు గల వ్యాసార్థంగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు పెద్ద వృత్తం మరియు చిన్న వృత్తాలు గీయబడాయి. వీటి యొక్క కేంద్రాలను మనం గుర్తించినట్లయితే దీన్ని మనం పెద్ద వృత్తం యొక్క కేంద్రము A మరియు చిన్న వృత్తం యొక్క కేంద్రము Bగా గుర్తించవచ్చు. సో B అనేది 3 మరియు పెద్ద వృత్తం యొక్క కేంద్రము 5 కాబట్టి దీన్ని మనం మిగిలిన దాన్ని 2గా దీన్ని 1గా విభజించవచ్చు. సో ఆ 2 వృత్తాలు అంతర్గతంగా స్పర్శించుకుంటాయి. రేఖాఖండం AB యొక్క లంబ సమద్విఖండన రేఖ పెద్ద వృత్తంను PQలా కలిస్తే దాని పొడవును మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనము ఈ లంబ సమద్విఖండన రేఖను మొదటగా గీసుకోవాలి. ABల లంబ సమద్విఖండన రేఖల యొక్క ABల లంబ సమద్విఖండన రేఖ అనగా ఈ రేఖ యొక్క పొడవును మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఇది లంబ సమద్విఖండన అనగా దీన్ని మనం 1గా చెప్పవచ్చు. సో ఇది 3 కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి కావాల్సిన లెంత్ 10 అనగా ఇది 4 సెంటీమీటర్లైన మిగిలిన రేఖ యొక్క పొడవును మనం 6 సెంటీమీటర్లుగా చెప్పవచ్చు. సో ఇది 4 సెంటీమీటర్లుగా మనం చెప్పవచ్చు. ఒక వృత్తంలో ఇది PQల వద్ద ఖండిస్తే ఒక వృత్తంలో 2 జాలు ఖండించుకున్నట్లయితే మనం O వద్ద ఖండించుకున్నట్లయితే మనం OP × OQ = దీన్ని మనం STగా తీసుకున్నట్లయితే OS × OTగా మనం చెప్పవచ్చు. సో PQ మరియు OP మరియు OQల పొడవులు సమానము. ఎందుకనంటే ఒక వృత్త కేంద్రం నుండి ఒక జాపైకి గీయబడిన లంబరేఖ అనేది దీన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుందని మనకు తెలుసు. ఈ విధంగా చేసినప్పుడు x × x అనేది 4 × 6కు సమానము. సో x యొక్క విలువ 2√6 గాను మరియు మనకు కావలసింది PQ అనగా దీన్ని మనం 2 × 2√6 అనగా 4√6గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు 4√6 అనేది ఆ లంబ సమద్విఖండన రేఖ యొక్క పొడవుగా మనం చెప్పవచ్చు. సో చివరగా మనం ఒక ప్రశ్నను చూద్దాం.
రెండు వృత్తాలు P అనే బిందువు వద్ద బాహ్యంగా స్పృశించుకుంటాయి. AB అనే ఉమ్మడి స్పర్శరేఖ గల ఒక వృత్తం ఆ రెండు వృత్తాలను A మరియు B వద్ద స్పృశిస్తే APB యొక్క విలువను మనం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఇచ్చిన ప్రశ్నను చూసినట్లయితే రెండు వృత్తాలు P అనే బిందువు వద్ద బాహ్యంగా స్పృశించుకుంటున్నాయి. సో రెండు వృత్తాలు P అనే బిందువు వద్ద మనకు బాహ్యంగా స్పృశించుకున్నట్లు మనం రెండు వృత్తాలను మొదటగా గీయాలి. సో ఈ రెండు వృత్తాలకు AB అనే ఉమ్మడి స్పర్శరేఖ గల ఒక వృత్తం ఆ రెండు వృత్తాలను AB వద్ద స్పృశిస్తే APB యొక్క విలువను మనం కనుగొనాలి. సో ఈ ఉమ్మడి స్పర్శరేఖ అనేది ABల వద్ద స్పృశించినట్లయితే మనము ఈ రెండు రేఖల మధ్య విలువలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనము ఈ త్రిభుజాన్ని గనక తీసుకున్నట్లయితే దీనిలో మరొక స్పర్శరేఖను మనం గీద్దాం. సో మనము త్రిభుజము APBని మనం గమనించినట్లయితే మొదటగా త్రిభుజము APBని మనం గమనించినట్లయితే ఇది A, ఇది P, ఇది B. అదేవిధంగా మనము మధ్యలో ఒక స్పర్శరేఖను గీయడం జరిగింది. సో త్రిభుజం యొక్క రెండు స్పర్శరేఖల పొడవులు సమానము. అదేవిధంగా దీని దగ్గర కూడా మనకు పొడవులు సమానము. దీన్ని మనము x డిగ్రీలు అనుకున్నట్లయితే ఇది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతున్నందున వాటి ఎదుటెదుటి భుజాలు సమానమైనప్పుడు వాటి ఎదుటి కోణాలు కూడా సమానము. అదేవిధంగా ఇది మనకు y డిగ్రీలు అనుకున్నప్పుడు ఈ భుజం కూడా ఈ కోణం కూడా మనకు y డిగ్రీలు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తాన్ని మనం చూసినట్లయితే ఆ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. సో ఆ మూడు కోణాలను మనం జత చేసినట్లయితే x ప్లస్ y ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు, అనగా 2 ఇంటూ x ప్లస్ y అనేది 180 డిగ్రీలుగాను మరియు x ప్లస్ y అనేది 90 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో x ప్లస్ y అనేది అడిగిన APB అనే కోణము. సో APB అనేది మనము x ప్లస్ y అనేది 90 డిగ్రీలుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ విలువలను గుర్తుంచుకోవడం ద్వారా మనము ఇచ్చిన ప్రశ్నలను సులువుగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇచ్చిన ధర్మాలను సర్కిల్స్ అనగా వృత్తము మరియు త్రిభుజము మరియు చతుర్భుజముల మధ్యల సంబంధాలను మనం గుర్తుంచుకోవడం ద్వారా చాలా ప్రశ్నలను సులువుగా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి మార్కులు సాధించగలరు. థ్యాంక్ యూ.